నెల్లూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వారు రోజు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో కరోనా వారియర్స్ గా అనేక జబ్బులు వైరస్లతో పోరాడుతున్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. మొక్కుబడి ధోరణిలో పేరుకి చర్చలు జరుపుతున్నామంటే జరుపుతున్నాం అన్నట్లు పేరుకు మాత్రమే చర్చలు జరుపుతున్నారు. ఏ రకమైనటువంటి కొలిక్కి వచ్చేటటువంటి పద్ధతుల్లో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, ప్రత్యేక డిమాండ్లు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి అసెంబ్లీ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమంటున్నాం, కానీ మొండిగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్స్ విధులు బహిష్కరించాయి. మంచినీటి సరఫరా, వీధి లైట్లకు సంబంధించినటువంటి కార్మికులు కూడా నెల్లూరులో ఈ రోజు నుంచి విధులు బహిష్కరించారు. ప్రజలందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి, ఈ అసౌకర్యానికి కారణం కార్మికులు కాదు. ఈ అసౌకర్యానికి, ఈ రకమైన పరిస్థితికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి. నిన్ననే మహిళా కార్మికుల పట్ల అత్యంత దురుసుగా ఈ కార్పొరేషన్ అధికారులు కానీ పోలీసు కానీ వ్యవహరించారు, దూషించారు, దుర్భాషలాడారు, ఆ మహిళా కార్మికుల్ని తోసివేశారు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్పొరేటర్లకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అణిచివేసే ధోరణిలో, అనగదొక్కే ధోరణిలో, ఈ యొక్క ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ధోరణిలో మీరు వ్యవహరిస్తే ఇది మరింత ఉధృతమవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అనేటటువంటిది మున్సిపల్ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం.